हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియోలో మనం నువ్వు అనేటువంటి సర్వనామంతో వెళ్ళడము అనేటువంటి క్రియని అన్ని రూపాలలో ఎలా చెప్పాలో నేర్చుకుందాము. దీనికన్నా ముందు మీకు నేను అనేటువంటి పదంతో వెళ్ళడము అనేటువంటి క్రియతో కూడా కొన్ని 2 వీడియోస్ పోస్ట్ చేశాను. ఒకసారి అవి కూడా వాచ్ చేయండి. నువ్వు వెళ్తావు. నువ్వు అనేటువంటి పర్సన్ ఎదుటి మనిషి బాయ్ అంటే మ్యాన్ అయినప్పుడు, పుల్లింగ్ అయినప్పుడు తుమ్ జాతే హో. ఇక్కడ మీరు మీ జెండర్ ని అప్లై చేయకూడదు. ఎదుటి వ్యక్తి జెండర్ ని బట్టి క్రియని ఎండ్ చేయవలసి ఉంటుంది. తుమ్ జాతే హో, నువ్వు వెళ్తావు. ఫస్ట్ సెంటెను తరచుగా అలవాటుగా చేసేటువంటి పనులను చెప్పడానికి ఉపయోగపడేది. తుమ్ రోజు జాతే హో, నువ్వు రోజు వెళ్తావు. అదే ఎదుటి మనిషి అమ్మాయి అనుకోండి, తుమ్ రోజ్ జాతీ హో, నువ్వు రోజు వెళ్తావు. నువ్వు వెళ్తున్నావు. తుమ్ జా రహే హో, నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావు. తుమ్ హైదరాబాద్ జా రహే హో. అదే ఎదుటి మనిషి గర్ల్ అనుకోండి, తుమ్ హైదరాబాద్ జా రహీ హో, తుమ్ హైదరాబాద్ జా రహీ హో. నువ్వు వెళ్తూ ఉండొచ్చు. తుమ్ జాతే హోగే, తుమ్ జాతే హోగే. తరచుగా చేసే పనిలో డౌట్ ఉంటే హోగే. అదే గర్ల్ కైతే తుమ్ జాతీ హోగి, నువ్వు వెళ్తూ ఉండొచ్చు. చేస్తూ ఉన్న పనిలో చెప్పాలి అంటే నువ్వు వెళ్తూ ఉండొచ్చు. తుమ్ జా రహే హోగే, తుమ్ జా రహే హోగే, నువ్వు వెళ్తూ ఉండొచ్చు. అదే ఎదుటి మనిషి గర్ల్ అయినప్పుడు తుమ్ జా రహీ హోగి, నువ్వు వెళ్తూ ఉండొచ్చు. నువ్వు వెళ్తావు. తుమ్ జావోగే, నువ్వు వెళ్తావు. తుమ్ జావోగి. ఓకే, ఫస్ట్ది పుల్లింగ శబ్దము, సెకండ్ది స్త్రీలింగము, అలా గుర్తించుకోండి. నువ్వు వెళ్ళు. తుమ్ జావో, ఇది భవిష్యత్తులో నువ్వు వెళ్తే బాగుంటుంది అంటాం కదా, అటువంటి సిచ్యువేషన్ లో తుమ్ జావో. ఇక్కడ పుల్లింగ స్త్రీలింగ కాకుండా రెండింటి ఒకేలా వస్తుంది. ఒకవేళ నువ్వు వెళితే, అగర్ తుమ్ జావో తో, అగర్ తుమ్ జావో తో, ఒకవేళ నువ్వు వెళితే. నువ్వు వెళ్ళేవాడివి, గతంలో తరచుగా అలవాటుగా చేసేవాడివి. తుమ్ జాతే థే, నువ్వు వెళ్ళేదానివి. తుమ్ జాతీ థీ, తుమ్ జాతీ థీ. నువ్వు వెళ్తున్నావు. తుమ్ జా రహే థే, ఇది గతంలో లేదా నిన్న నువ్వు వెళ్తున్నావు. తుమ్ కల్ జా రహే తే, నిన్న జరిగినటువంటి పనిలో చేస్తున్నావు అనేటప్పుడు భూతకాలం యొక్క సహాయక క్రియని యాడ్ చేయాలి. తుమ్ జా రహీ థీ, నువ్వు వెళ్తున్నావు. నువ్వు వెళ్ళిపోయావు. తుమ్ జా చుకే హో. అదే గర్ల్ కైతే తుమ్ జా చుకీ హో. ఓకే, హో అనేది వర్తమాన కాలకు సంబంధించిన క్రియ అయినప్పటికీ
రీసెంట్ గా ఇప్పుడే వెళ్ళిపోయావు అనేటువంటి మీనింగ్ వస్తుంది. నువ్వు వెళ్ళిపోయావు గతంలో చాలా సమయానికి ముందు. తుమ్ జా చుకే థే, అది అమ్మాయికి చెప్పాలి అంటే తుమ్ జా చుకీ థీ, ఎదుటి మనిషికి ఉపయోగపడేది ఇది. తుమ్ జా చుకీ థీ, నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు వెళ్ళావు. తుమ్ గయే, తుమ్ గయే, నువ్వు వెళ్ళావు అని అమ్మాయికి చెప్పాలి అంటే తుమ్ గయి, తుమ్ గయి. నువ్వు ఇప్పుడే వెళ్ళావు. తుమ్ గయే హో, తుమ్ గయే హో, నువ్వు ఇప్పుడే వెళ్ళావు. అదే గర్ల్ కి చెప్పాలి అంటే తుమ్ గయీ హో, నువ్వు ఇప్పుడే వెళ్ళావు. నువ్వు వెళ్ళావు గతంలో చాలా సమయానికి ముందు. తుమ్ గయే థే, తుమ్ గయే థే, నువ్వు వెళ్ళావు. అదే స్త్రీలింగం. తుమ్ గయీ థీ, తుమ్ గయీ థీ. నాతో పాటు ఓరల్ చెప్పండి. ఓరల్ చెప్తేనే భాష అనేది వస్తుంది. నువ్వు వెళ్ళి ఉంటావు, గతంలో వెళ్ళి ఉంటావు. తుమ్ గయే హోగే, అదే ఫెమినేన్ అయితే తుమ్ గయీ హోగి, తుమ్ గయీ హోగి, నువ్వు వెళ్ళి ఉంటావు. ఒకవేళ నువ్వు వెళ్ళి ఉంటే, అగర్ తుమ్ జాతే తో, అగర్ తుమ్ జాతే తో, ఒకవేళ నువ్వు వెళ్ళి ఉంటే. అది అమ్మాయికి చెప్పాలి అంటే అగర్ తుమ్ జాతీతో, జాతీతో వెళ్ళి ఉంటే. నాతో పాటు ఓరల్ చెప్పండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నువ్వు వెళ్ళగలవు రాము, నువ్వు వెళ్ళగలవు. తుమ్ జా సక్తే హో, తుమ్ జా సక్తే హో, నువ్వు వెళ్ళగలవు. అదే అమ్మాయికి చెప్పాలి అంటే తుమ్ జా సక్తీ హో, తుమ్ జా సక్తీ హో, నువ్వు వెళ్ళగలవు. నువ్వు వెళ్ళగలవు భవిష్యత్తులో వెళ్ళగలవు అని చెప్పాలి అంటే తుమ్ జా సకోగే, తుమ్ జా సకోగే, నువ్వు వెళ్ళగలవు. అది అమ్మాయికి చెప్పాలి అంటే తుమ్ జా సకోగి, తుమ్ జా సకోగి, నువ్వు వెళ్ళగలవు. నువ్వు వెళ్ళగలిగావు, గతంలో నువ్వు చేయగలిగావు, వెళ్ళగలిగావు. తుమ్ జా సకే, తుమ్ జా సకే. అదే అమ్మాయికి అయితే తుమ్ జా సకీ, తుమ్ జా సకీ, నువ్వు వెళ్ళగలిగావు. నువ్వు వెళ్ళగలిగేవాడివి. తుమ్ జా సక్తే థే, తుమ్ జా సక్తే థే. అది అమ్మాయికి చెప్పాలి అంటే తుమ్ జా సక్తీ థీ, తుమ్ జా సక్తీ థీ, నువ్వు వెళ్ళగలిగేదానివి. ఈ సక్నా చాహనా ఇలాంటి యూసేజ్ కి సంబంధించినటువంటి సెపరేట్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వీలైతే అవి కూడా వాచ్ చేయండి. నువ్వు వెళ్ళగలుగుతావు. తుమ్ జా పాతే హో, తుమ్ జా పాతే హో. అది అమ్మాయికి చెప్పాలి అంటే తుమ్ జా పాతీ హో, తుమ్ జా పాతీ హో. నువ్వు వెళ్ళగలుగుతున్నావు. తుమ్ జా పా రహే హో, తుమ్ జా పా రహే హో, నువ్వు వెళ్ళగలుగుతున్నావు. తుమ్ జా పా రహీ హో, నువ్వు వెళ్ళగలుగుతున్నావు. నువ్వు వెళ్ళగలుగుతున్నావు గతంలో. తుమ్ జా పా రహే థే, తుమ్ జా పా రహే థే. అది అమ్మాయికి చెప్పాలి అంటే తుమ్ జా పా రహీ థీ. నాతో పాటు ఓరల్ చెప్పండి. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్స్ అన్ని కూడా వేరువేరుగా వీడియోస్ చేయడం కూడా జరిగింది. ఒకసారి వీలైతే అవి చూడండి. ఎందుకు ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఇలా వచ్చింది అనేది అక్కడ వివరంగా చెప్పడం జరిగింది.
అవన్నీ అయ్యాయి కాబట్టి అన్ని ఒక చోటకు పెట్టడం జరిగింది ఇక్కడ. నువ్వు వెళ్ళగలుగుతావు భవిష్యత్తులో. తుమ్ జా పావోగే. తుమ్ జా పావోగే, నువ్వు వెళ్ళగలుగుతావు. అది అమ్మాయికైతే నువ్వు తుమ్ జా పావోగి. నువ్వు వెళ్ళగలిగేవాడివి. తుమ్ జా పాతే థే. తుమ్ జా పాతే థే. అదే అమ్మాయికైతే తుమ్ జా పాతీ థీ. నువ్వు వెళ్ళగలిగే దానివి అని వస్తుంది. నువ్వు వెళ్ళగలిగావు. తుమ్ జా పాయే. అదే ఫెమినేన్ అయితే తుమ్ జా పాయి. ఎదుటి మనిషి యొక్క జెండర్ ని బట్టి వాడాల్సింది. నువ్వు అనేటువంటి పర్సన్. నువ్వు వెళ్ళాలని కోరుకుంటావు. తుమ్ జానా చాహతే హో. అలాని ఫెమినైన్ కి తుమ్ జానా చాహతీ హో. నువ్వు వెళ్ళాలని కోరుకుంటావు. తుమ్ జానా చాహోగే. తుమ్ జానా చాహోగి. గర్ల్ కి. నువ్వు వెళ్ళాలని కోరుకున్నావు గతంలో. తుమ్ జానా చాహతే థే. అది అమ్మాయికి తుమ్ జానా చాహతీ థీ. నువ్వు వెళ్ళాలని కోరుకున్నావు. నువ్వు వెళ్ళాలి. తుమే జానా హై. తుమ్కో. ఈ జానా హై, పడనా హై, సోనా హై అటువంటి క్రియకి సబ్జెక్ట్ కి కో వస్తుంది. తుమ్ ప్లస్ కో తుమ్కో. దానికే తుమ్హే అనేటువంటి వర్డ్ కూడా ఉంది. సో ఇది రూల్. నువ్వు వెళ్ళాల్సి ఉంది గతంలో. తుమే జానా థా. తుమే జానా థా. సో ఇక్కడ సబ్జెక్ట్ కి కో రావడం వలన క్రియ సబ్జెక్ట్ బట్టి కాకుండా ఆబ్జెక్ట్ ని బట్టి వస్తుంది. ఓకేనా. ఇక్కడ తుమ్ అనే పర్సన్ గర్ల్ అయినా బాయ్ అయినప్పటికీ కూడా తుమే జానా థా లానే ఉండాలి. నీవు వెళ్ళాల్సి ఉంటుంది. తుమే జానా హోగా. నువ్వు వెళ్ళాల్సి ఉంటుంది. నీవు వెళ్ళక తప్పదు. తుమే జానా పడతా హై. నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. తుమే జానా పడతా హై. ఏదైనా పని తప్పకుండా చేయాల్సి వచ్చినప్పుడు. నీకు వెళ్ళక తప్పదు. తుమే జానా పడేగా. భవిష్యత్తులో నీకు వెళ్ళక తప్పదు. తుమే జానా పడేగా. నీవు వెళ్ళాల్సి వచ్చింది. గతంలో తప్పక వెళ్ళాల్సి వచ్చింది. తుమే జానా పడా. ఫెమినైన్ కైనప్పటికీ కూడా తుమే జానా పడా. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. నీవు వెళ్ళాలి. తుమే జానా చాహియే. తుమే జానా చాహియే. గర్ల్ కైనా బాయ్ కైనా. నీవు వెళ్ళాల్సి ఉండే గతంలో. తుమే జానా చాహియే థా. తుమే జానా చాహియే థా. నీవు వెళ్ళాల్సి ఉండే. నీవు వెళ్ళాల్సి ఉంటుంది. తుమే జానా చాహియే హోగా. ఇది కూడా మెస్కులైన్ అయినా ఫెమినైన్ అయినా ఒకేలా ఉంటుంది. తుమే జానా చాహియే హోగా. నీవు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇలా నువ్వు అనేటువంటి పదంతో వెళ్ళడము అనేటువంటి క్రియని అన్ని రకాల సెంటెన్స్ స్ట్రక్చర్స్ లో చూసాము. మీరిక్కడ జానా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆనా రావడము అనేటువంటి వర్బ్ తో ప్రాక్టీస్ చేయండి. ओके, अब तक हम साथ रहे तो जाते जाते वीडियो लाइक कीजिएगा एंड गिव योर वैल्यूएबल कमेंट्स आल्सो. थैंक यू.